రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పుతిన్ను బుజ్జగించో భయపెట్టో శాంతి ఒప్పందానికి అంగీకరించేలా చేసేందుకు శాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. కానీ ట్రంప్ మాటలను ఏమాత్రం లెక్క చేయని రష్యా అధ్యక్షుడు యుద్ధాన్ని ముగించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో పుతిన్ వ్యవహరిస్తోన్న తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిణామాల వేళ అమెరికాకు పుతిన్ గట్టి షాక్ ఇచ్చారు. అగ్రరాజ్యంతో ఉన్న ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన చట్టంపై పుతిన్ తాజాగా సంతకం చేశారు. దీంతో మళ్లీ టెన్షన్ మొదలైనట్లయింది. అయితే అమెరికా రష్యాల మధ్య 2000వ సంవత్సరంలో ది ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ కుదరగా 2010లో దీన్ని సవరించారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణువిద్యుత్ కోసం వినియోగించేలా నిర్ణయించారు. ఈ ఒప్పందంతో దాదాపు 17,000 అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అప్పట్లో అమెరికా అధికారులు అంచనా వేశారు. అయితే 2016లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఒప్పందం అమలును పుతిన్ నిలిపివేశారు. తాజాగా ఈ అగ్రిమెంట్ను పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం వేళ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవల రష్యా అణుశక్తితో నడిచే బురెవెస్టనిక్ క్రూజ్ క్షిపణిని పరీక్షించింది. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ పుతిన్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షిపణి ప్రయోగం తగదని, యుద్ధాన్ని ముగించడంపై రష్యా దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మా అణు జలాంతర్గాములు రష్యా తీరానికి దగ్గరలోనే ఉన్నాయని వాళ్లకు తెలుసని హెచ్చరించారు. మాతో ఆటలాడొద్దని, మేం కూడా ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాలనుకోవట్లేదని అన్నారు. ఒక వారంలో ముగించాల్సిన యుద్ధాన్ని పుతిన్ తన చర్యలతో 4వ సంవత్సరానికి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్షిపణి పరీక్షలు ఆపి యుద్ధం ముగించడంపై దృష్టి పెట్టాలని ట్రంప్ సూచించారు. ఈ బురెవెస్టనిక్ క్రూజ్ క్షిపణి పరీక్షల సమయంలో 15 గంటల పాటు గాల్లోనే ఉందని, 14,000 కిలోమీటర్లు ప్రయాణించిందని పుతిన్ వెల్లడించారు. అత్యంత ఖచ్చితత్వంతో ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం దీని సొంతమని తెలిపారు.